15 ఏళ్ల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో సంతోషానికి నిలయమైన మీ నివాసానికి మీ స్కందాన్షి గ్రూప్. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం కురిపించాయి. దాన్ని కౌంటర్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఇరాన్ కూడా తన వంతు వ్యూహాన్ని అనుసరించింది. ఫైనల్ గా సీజ్ ఫైర్ అన్నారు. మళ్ళీ కొద్ది గంటల్లోనే ఫైరింగ్ మొదలైంది అనేటువంటి సమాచారం వస్తుంది. కానీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి సంబంధించి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నా కానీ ఈ యుద్ధాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది మాత్రం పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తానీలు. ఎందుకంటే గతంలో ఆపరేషన్ సింధూర్ జరిగిన సమయంలో కూడా భారత్ పాకిస్తాన్ని తరిమి కొడుతున్నటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి అటాక్స్, ముఖ్యంగా పాకిస్తాన్ ఎయిర్ బేస్ల పైన జరిగినటువంటి దాడులు, వీటన్నిటికీ కూడా సంఘీభావం తెలిపింది బలూచిస్తానీలు. అలానే ఇరాన్ పైన జరుగుతున్నటువంటి దాడులకి కూడా ఇప్పుడు సంఘీభావం తెలుపుతున్నారు. పాకిస్తాన్, బలూచిస్తాన్ వేరనేటువంటి నినాదంతో మళ్ళీ ఒకసారి వీధుల్లోకి వచ్చారు. దీనికి సంబంధించినటువంటి అంశాలపైన వరుస పెట్టి ట్వీట్లు చేస్తూనే ఉన్నారు బలూచిస్తాన్ ఉద్యమకారులు. వివిధ దేశాల్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ ఉద్యమకారులు ఇప్పటికి కూడా పాకిస్తాన్ మిలిటరీ అగ్రెషన్ని విమర్శిస్తూ అనేక వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అదే క్రమంలో మిరియార్ బలూచ్, అలానే ఇంకొంతమంది మహరంగ్ బలూచ్, వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఆందోళనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. పాకిస్తాన్స్ అఫీషియల్ IDDGISPR మాక్డ్ బలూచిస్తాన్ యూనిటీ, అంటే బలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగం అని చెప్పినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ చేసినటువంటి పోస్టులు ఇవి. మహరంగ్ బలూచ్ అలానే బలూచిస్తాన్ యూత్ సెంటర్కి సంబంధించి జస్ట్ ఓన్లీ 15 to 20 సపోర్టర్స్ అని చెప్పిన ఒక విమర్శ చేశారు. బట్ లెట్స్ బీ ఆనెస్ట్, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ డజంట్ హ్యావ్ ద కైండ్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ మహరంగ్ బలూచ్ హోల్స్ అని చెప్పని మహరంగ్ బలూచ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక ఆందోళన ఇది. ఎందుకంటే పాకిస్తాన్ ఇరాన్కి అండగా నిలబడతాం అనేటువంటి ఒక ప్రకటన చేసింది. కానీ ఇరాన్ని తుక్కుగా ఇజ్రాయెల్ కొడుతుంటే దాన్ని ఎంజాయ్ చేసింది మాత్రం బలూచిస్తానీలు. పెద్ద ఎత్తున ఒక భారీ సభ నిర్వహించారు పాకిస్తాన్కి వ్యతిరేకంగా, ఇరాన్కి వ్యతిరేకంగా. ఎందుకు అంటే వీళ్ళు కలలుగంటున్నటువంటి బలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యం ఏర్పడాలంటే ఇరాన్లో కూడా కొన్ని భూభాగాలు విముక్తం కావాలనేటువంటి వాదనని బలూచిస్తానీలు చెప్తున్నారు. ప్రస్తుతం బలూచిస్తాన్ ప్రావిన్స్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి భూభాగం మాత్రమే కాకుండా ఇరాన్లో మరికొంత భూభాగం, ఆఫ్ఘనిస్తాన్లో మరికొంత భూభాగం కూడా ఉంది. అదంతా కూడా బలూచీలు నివసించేటువంటి భూభాగం. ఇదంతా కలిపి అఖండ బలూచిస్తాన్ ఏర్పడాలనేది వీళ్ళ నినాదం. సో పాకిస్తాన్ ఇరాన్కి అండగా నిలవడం పైన నిరసన తెలియజేస్తూ బలూచిస్తాన్ పాకిస్తాన్కి భిన్నంగా ఉంది అనేటువంటి వాదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఒకసారి చూద్దాం అసలు జాగ్రఫీ పరంగా పాకిస్తాన్కి, బలూచిస్తాన్కి, అలానే ఇరాన్కి ఉన్నటువంటి ఈక్వేషన్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇది మొత్తం పశ్చిమ ఆసియా ముఖ చిత్రం మనం చూస్తే కనుక పశ్చిమ ఆసియాలో పాకిస్తాన్ నుంచి మొదలుకొని టర్కీ వరకు ఉన్నటువంటి దేశాలు. ఇది భారతదేశం, ఇక్కడ ఇండియా ఇక్కడ ఉంటుంది. సో ఇండియాని ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం పాకిస్తాన్ నుంచి చూస్తే కనుక ఇవన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్గా మనం చెప్తాము. ఆఫ్ఘనిస్తాన్ ఒకవైపు, ఇరాన్ ఇంకోవైపు, ఇటు ఇరాక్, సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్ మాత్రమే జ్యూడిష్ కంట్రీ కింద చూస్తాం మనం. ఇటు జోర్డాన్, సౌదీ అరేబియా, యమన్, ఒమన్, అలానే UAE, ఖతార్, బహ్రెయిన్, ఈ దేశాలన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీసే. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఏం జరిగిందంటే పాకిస్తాన్తో కలిసి వెళ్ళేటువంటి ఇస్లామిక్ కంట్రీస్ చాలా తక్కువ ఉంటాయి అన్న విషయం అందరికీ తెలుస్తుంది. ఇరాన్కి పాకిస్తాన్ కూడా పెద్దగా పొసిగేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో బలూచిస్తాన్ ప్రావిన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇరాన్లో ఉన్నటువంటి మరికొన్ని భూభాగాలు కూడా బలూచీలకు సంబంధించినవని, ఇటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు కూడా బలూచిస్తాన్కి సంబంధించినవి అనేటువంటి వాదన మొదటి నుంచి కూడా చేస్తున్నారు. కాబట్టి బలూచిస్తానీలు ఇటు ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులకి ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ దురుద్దేశంతోనే తమ భూభాగాల్ని కబ్జాలో పెట్టుకుంది. పాకిస్తాన్ ఎలా అయితే దురాక్రమించిందో అలానే ఇరాన్ కూడా వ్యవహరిస్తుంది అనేది ప్రధానంగా బలూచిస్తానీలు చేస్తున్నటువంటి విమర్శ, ఆరోపణ. తక్షణం ప్రపంచ సమాజం మొత్తం కూడా శాంతియుత జీవనాన్ని ప్రసాదించేటువంటి క్రమంలో బలూచిస్తాన్కి అండగా నిలవాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే వందలాది మంది చూస్తే మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా మహరంగ్ బలూచ్ మాట్లాడుతుంటే ఆమెకి అండగా నినాదాలు చేస్తూ ఉన్నారు. చాలామంది మహిళలే కనిపిస్తున్నారు. బిల్డింగ్లన్నీ కూడా జనంతో కిక్కిరిసిపోయినాయి. ఇది ప్రజెంట్ బలూచిస్తాన్లో ఉన్నటువంటి సిచ్యుయేషన్. ఇది కనుక చెయ్యి దాటితే పాకిస్తాన్ పరిస్థితి మరింత అగమ్య గోచరంగా ఉంటుంది. కొన్ని నగరాలు, పట్టణాలు, అనేక ప్రాంతాలు
బలూచ్ ఉద్యమకారుల చేతుల్లోనే ఉన్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫుల్ యాక్టివ్గా పనిచేస్తుంది. దాంతోపాటు బలూచిస్తాన్ యూత్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆందోళన ఇది. అలానే ఫ్రీ బలూచిస్తాన్ మూవ్మెంట్ అనేటువంటి నినాదంతో మరో ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. దాదాపు 4-5 సంస్థలు బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాటం చేస్తున్నాయి. సో ఆపరేషన్ సింధూర్ జరిగితే భారతదేశం తీసుకునేటువంటి చర్యల ఫలితంగా పాకిస్తాన్ ఖచ్చితంగా తలొగ్గాల్సి ఉంటుందనేటువంటి ఆలోచనతోనే భారత్ బలూచ్ ఫ్రెండ్షిప్ నినాదంతో బలూచిస్తానీలు నినదించారు. ఇప్పుడు ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులను కూడా సమర్థిస్తున్నారు. ఇజ్రాయెల్, ఇండియా, బలూచిస్తాన్ ఫ్రెండ్స్ అనేటువంటి నినాదాలు చేస్తున్నారు. ఇరాన్ని ఓడించి బలూచ్ ప్రజలు ఉంటున్నటువంటి భూభాగాలను విముక్తం చేయాలని చెప్పని వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే బలూచిస్తాన్లో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రపంచ సమాజం, ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు ఏవి జోక్యం చేసుకోవట్లేదని మాత్రం బలూచ్ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు వాళ్ళు చేస్తున్నటువంటి పోస్టులు కూడా చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. మీర్ యార్ బలూచ్ అని చెప్పని ఈయన బలూచిస్తాన్ మూవ్మెంట్ నిర్వహిస్తున్నటువంటి నాయకుడు. ఈయన కూడా పాకిస్తాన్కి సంబంధించి ఈ యుద్ధం విషయంలో యు బోత్ సెడ్ డెత్ టు అమెరికా, ఇక్కడ ఆసిమ్ మునీర్ సరెండర్ అయినది, ఇక్కడ ఖమేనీ సరెండర్ అయింది పెట్టి ఇవన్నీ కూడా ట్రోల్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున వీళ్ళపైన విమర్శలు చేస్తారు. పాకిస్తాన్ టు ఇరాన్, బ్రదర్ ఐ హ్యావ్ ఎ ప్లాన్, హిస్టరీ విల్ రైట్, ఐఎస్ఐ డిఫీటెడ్ యుఎస్ఏ. సో ఇది వాళ్ళపైన అంటే ఆ ఐఎస్ఐకి సంబంధించి కానీ అలానే ఇరాన్కి సంబంధించినటువంటి శక్తులపైన కానీ వేస్తున్నటువంటి సెటైర్లు ఖచ్చితంగా పాకిస్తాన్ వంచేటువంటి గుణం ఉన్నటువంటి పాకిస్తాన్తో కనుక స్నేహం చేస్తే అమెరికా నష్టపోతుందనేటువంటి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. పాకిస్తాన్ కండెమ్స్ ద యుఎస్ అటాక్స్ ఆన్ ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్. అంటే ఇంటర్నల్గా ఒక వర్షన్ చెప్తున్నారు, అంతర్జాతీయ సమాజం ముందర పాకిస్తాన్ మరొక వర్షన్ చెప్తుందని మీర్ యార్ బలూచ్ లాంటి బలూచిస్తాన్ ఉద్యమకారులు విమర్శిస్తున్నారు. పాకిస్తాన్ నైజాన్ని ఎంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదే ఒక అవకాశంగా భావిస్తూ బలూచ్ ఉద్యమకారులు మరింతగా సంఘటితం అవుతున్నారు. బలూచిస్తాన్ని విముక్తం చేసే దిశగా అడుగులు వేస్తామని చెప్పని నినాదాలు చేస్తున్నారు. అంతర్గతంగా మాత్రం ఆర్మీ, ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ప్రజా ఉద్యమకారులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అనేక మంది జైళ్లు పాలవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుంది. సో ఇరాన్ యుద్ధాన్ని ఒక ఆలంబనగా చేసుకుని మరొకసారి తమ స్వరాన్ని వినిపించేటువంటి ప్రయత్నం బలూచిస్తానీలు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.